వెన్నుముక్కకు ఆపరేషన్ అంటే ఒకప్పుడు అందరూ వణికిపోయేవారు. వెన్నుకు పెద్దగా కోతలు పెట్టి సర్జరీ చేయడంతో కోలుకోవడానికి చాలా కాలం పట్టేది. అంతవరకు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. ఇంత రిస్క్ తీసుకున్నా వెన్ను సర్జరీలు అంతగా విజయవంతం అయ్యేవి కావు. అయితే ఇదంతా గతం. మినిమల్ ఇన్వెజివ్ టెక్నాలజీ, రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఇవాళ వెన్నుముకలో సంక్లిష్టమైన సమస్యలకు సైతం ఇవాళ చాలా సులువుగా సర్జరీలు చేసేస్తున్నారు. పెద్దగా కోతలు పెట్టకుండానే కేవలం చిన్న చిన్న రంధ్రాల సాయంతో సర్జరీని పూర్తి చేసే రోబోటిక్ సాంకేతికత గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సాంప్రదాయిక వెన్ను సర్జరీలతో ఉన్న ప్రతికూలతలేంటి? కన్వెన్షనల్లో ఏంటంటే జనరల్గా మనం స్పైనల్ కార్డ్ మీద ఇన్సిషన్ ఇచ్చి స్కిన్ కట్ చేసి ఓపెన్ చేసి మనం వెన్నుపాముని లేకపోతే నరాల్ని మన బోన్స్ని చూసి మన స్క్రూస్ అవి వేసి నీట్గా డీకంప్రెస్ చేస్తుంటాం. ఇలాగే మనం మినిమల్ ఇన్వేజివ్ అంటే కట్ చేయకుండా కూడా సిఎం యూస్ చేసుకుని అంటే ఎక్స్రే మెషిన్స్ యూస్ చేసుకుని మినిమల్ ఇన్వేజివ్గా కూడా మనం ఇట్లాంటి సర్జరీస్ చాలా వరకు చేస్తుంటాం. ఇప్పుడు రోబోట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం సర్జరీ కన్నా ముందు పేషెంట్ది ఇంట్రాఆపరేటివ్ సిటీ స్కాన్ చేస్తాం. అంటే పేషెంట్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు మనం సిటీ మిషన్ ఉంటుంది, ఓఆమ్ అంటాం. దాంతో సిటీ చేసి ఆ ఇమేజెస్ని మనం రోబోట్లోకి పంపించి ఎంత స్క్రూ వేయాలి, ఎంత లెంత్ వేయాలి, డిస్కెక్టమీ ఎక్కడ చేయాలి అనేది ముందే మనం కంప్యూటర్ మీద ప్లాన్ చేస్తాం. సో ఇలా ప్లాన్ చేయడం వల్ల ఏంటంటే ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు L5 పెడికిల్లో రైట్ సైడ్ స్క్రూ వేయాలి అనుకోండి, L5 పెడికిల్ స్క్రూ ఎంతలా ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎంత యాంగులేషన్ ఉండాలి అనేది నేను ఏదైతే ప్లాన్ చేస్తానో పేషెంట్లో కూడా ఎగ్జాక్ట్గా అలాగే వస్తుంది. ఇప్పుడు మామూలుగా మనం ఐబాలింగ్ చేసి సిఎం యూస్ చేస్తే డెఫినెట్గా ఒక 10% to 20% వేరియేషన్ ఉంటుంది. అఫ్కోర్స్ నరం మీదకి వెళ్ళకపోయినా మనం ఎక్స్పెక్ట్ చేసినంత వెడ్త్, ఎక్స్పెక్ట్ చేసినంత లెంగ్త్, ఎక్స్పెక్ట్ చేసిన యాంగిల్లో వేయడం అనేది ఇంపాసిబుల్ అది. సో ఇప్పుడు రోబోట్ ఉండటం వల్ల మనం చేసేటప్పుడు మనం లైవ్లో ఈ స్క్రూ ఎటు వెళ్తుంది అనేది చూడగలం అండ్ ఎగ్జాక్ట్లీ ఆ డైరెక్షన్లోనే వేయగలం అండ్ స్క్రూ మ్యాక్సిమం పర్చేజ్ వస్తుంది. అలాగే మనం డీకంప్రెషన్ చేసినప్పుడు చేసినప్పుడు కూడా ఏ డైరెక్షన్లో వేయాలి, ఎక్కడ వేయాలి అనేది ముందుగా ప్లాన్ చేసుకోగలం. సో దీనివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మనకి వీక్ బోన్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో మ్యాక్సిమం పర్చేజ్ మనం తెచ్చుకోవచ్చు. అండ్ బోన్లో ఫ్రాక్చర్ ఉందనుకోండి, ఫ్రాక్చర్ కాని ప్లేసెస్లో లేకపోతే బోన్ ఎక్కడ క్వాలిటీ బాగుందో ఆ డైరెక్షన్లో మనం స్క్రూ వేయచ్చు. సో ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మనకి కన్వెన్షనల్లో డిసడ్వాంటేజ్ అంటాం కన్నా రోబోట్ వాడటం వల్ల మనకి చాలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అలాగే టైం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది దీనివల్ల. రోబోటిక్ స్పైన్ సర్జరీ అంటే ఏంటి? రోబోట్లు సర్జరీ చేస్తాయా? రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్ ఆపరేషన్ థియేటర్లోకి వచ్చి ఆపరేషన్ చేయడం అట్లాంటిది ఏమి ఉండదండి. రోబోటిక్ టెక్నాలజీ వాడి సర్జనే ఆపరేషన్ చేస్తాడు. సో రోబోట్ అనేది టెక్నికల్లీ అండ్ ఎనటామికల్లీ ఎక్స్ట్రీమ్లీ గుడ్, కానీ హ్యూమన్ టచ్ ఉండదు, దానికి థింకింగ్ కెపాసిటీస్ ఉండవు, థింకింగ్ క్యాపబిలిటీస్ ఉండవు. సో అందుకని చాలా ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ ఎప్పుడైతే రోబోట్ని వాడతాడో మనకి ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది చాలా తగ్గిపోతాయి. కన్వెన్షనల్ ప్రొసీజర్స్లో మనకి స్క్రూస్ బ్రీచ్ అవ్వడం యూజువల్గా 2 to 3% ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది మన లిటరేచర్లో తెలిసింది. అంటే స్క్రూ పెడికిల్లో బ్రీచ్ అయ్యి నరం మీద టచ్ అవ్వడం అనేది. అదే ఎక్స్పీరియన్స్డ్ రోబోటిక్ సర్జన్ చేస్తే ఆల్మోస్ట్ 0.1% కన్నా తక్కువ ఛాన్సెస్ ఆఫ్ స్క్రూ బ్రీచ్ ఉంటుంది. అలా ఒకవేళ బ్రీచ్ అయినా మనం ఇమీడియట్గా సిటీ స్కాన్ చేసుకుని సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది రోబోటిక్ సర్జరీస్లో. రోబోటిక్ సర్జరీతో ఉన్న ప్రయోజనాలేంటి? సో రోబోటిక్ సర్జరీలో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫార్మిటీ సర్జరీస్ అంటే పేషెంట్ వంకర అయ్యి స్కోలియోసిస్ కరెక్షన్, కైఫోసిస్ కరెక్షన్ లాంటి సర్జరీస్లో రోబోట్ లేకుండా చేసిన సర్జరీకి రోబోట్తో చేసిన సర్జరీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఒక 16 to 20 స్క్రూస్ ఒక పేషెంట్లో మనం వేసినప్పుడు మనకి ఆ వంకర పోయిన పెడికిల్స్లో చాలా డిస్ప్లాస్టిక్ పెడికిల్స్లో స్క్రూ వేయడం అనేది వర్చువల్లీ ఇంపాసిబుల్, హ్యూమన్ ఐ వల్ల పాసిబుల్ కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో రోబోట్ మనకి చాలా యూస్ఫుల్. అండ్ హొరండస్ డిఫార్మిటీస్ 120 degrees 130 degrees కర్వ్స్ ఉన్నప్పుడు యూజువల్గా మనం రోబోట్ లేకుండా అసలు సర్జరీస్ అటెంప్ట్ కూడా చేయం. ఇలాంటి వాటిల్లో ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్, ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ అనుకోవాలి. అంటే ఈ టెక్నాలజీ 100% ఉంటేనే మనం ఆ సర్జరీస్ అటెంప్ట్ చేయగలం అని కూడా మనం చెప్పొచ్చు కొన్ని ఇట్లాంటి సర్జరీస్లో. అంటే చిన్నపిల్లల్లో పీడియాట్రిక్ స్పైన్లో కూడా చిన్న చిన్న పెడికిల్స్ ఉన్నప్పుడు వంకర కరెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా 100% మనకు రోబోట్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఆస్టియోపోరోటిక్ స్పైన్స్ అంటే బాగా వీక్ బోన్స్ ఉన్నప్పుడు మనకి బోన్లో మ్యాక్సిమం హోల్డ్ కావాల్సినప్పుడు కూడా రోబోట్ యూస్ చేస్తే సర్జరీ ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఆ చిన్న వీక్ బోన్స్లో కూడా మనం మంచి పర్చేస్ తెచ్చుకునే అవకాశాలు ఉంటుంది. ఎలాంటి వెన్ను సర్జరీల్లో రోబోటిక్ సాంకేతికత బాగా ఉపయోగపడుతోంది?
యూజువల్గా రోబోటిక్ టెక్నాలజీ మనకి కంపల్సరీ కావాల్సింది మాత్రం డిఫార్మిటీస్లో, పీడియాట్రిక్ స్పైన్స్లో. వేరే లిస్థిసిస్లో, నార్మల్ డిస్కెక్టమీస్లో, లంబార్ స్పైన్లో వాడినప్పుడు మనం మామూలు సర్జరీస్ చేసినా, రోబోటిక్ సర్జరీస్ చేసినా రిజల్ట్ బాగానే వస్తుంది. కానీ స్క్రూ పర్ఫెక్షన్, బ్రీచ్ పర్సంటేజ్ అవి తగ్గియాలి, అంటే స్క్రూస్ ఎగ్జాక్ట్ ప్రాపర్ డైరెక్షన్లోనే మనకు కావాలి ఇంకా అని అనిపిస్తే మాత్రం డెఫినెట్గా మనం రోబోటిక్ టెక్నాలజీకి వెళ్ళడం అనేది చాలా చాలా యూస్ఫుల్. అండ్ ఇప్పుడు మనం అనుకున్నట్టు అదేది రోబోట్ వచ్చి సర్జరీ చేయదండి. డెఫినెట్గా అది సర్జన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే ఏంటంటే ఇప్పుడు నార్మల్ సర్జరీస్ చేసే దానికన్నా సరే రోబోటిక్ సర్జన్కి చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. ఈ రోబోట్ యూస్ చేసే కన్నా ముందు కనీసం ఒక 6 to 7 years అయినా కన్వెన్షనల్ సర్జరీస్, మామూలు సర్జరీస్ చేస్తే తప్ప రోబోట్ని మనం నమ్మడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక డైరెక్షన్లో ఇంటికి వెళ్ళాలి, గూగుల్ మ్యాప్స్ యూస్ చేస్తున్నాం. మనకి డైరెక్షన్ కొంతమన్నా తెలుసుంటే తప్ప ఆ మ్యాప్ని మనం బ్లైండ్గా ట్రస్ట్ చేయలేం. ఇన్ కేస్ అది రాంగ్ చూపించింది అనుకోండి, వీల్ ల్యాండ్ అప్ ఇన్ సమ్ అదర్ ప్లేస్. సిమిలర్లీ ఇప్పుడు మనం ఒక డిఫార్మిటీ చేస్తున్నప్పుడు, ఒక 15-20 స్క్రూలు అది వేస్తున్నప్పుడు అది కరెక్ట్ చేస్తుందా, అది మనకు మిస్టేక్ చేస్తుందా అనేది మనకు కూడా తెలిసి ఉండాలి కొంతవరకు. అది తెలియకపోతే ఇట్స్ మోర్ డేంజరస్. అంటే మన జూనియర్ ఒక సర్జన్ అడుగుతున్నా, సార్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ మెషిన్ ఎనీబడి కెన్ ఆపరేట్, అండ్ దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇట్ ఈస్ మోర్ డేంజరస్. ఇన్ఎక్స్పీరియన్స్డ్ సర్జన్స్లో రోబోట్ ఉండటం అనేది ఇంకా చాలా డేంజరస్. యాక్చువల్లీ సర్జన్కి అన్నీ తెలిసి ఉండాలి. హీ హ్యాస్ టు బి వెరీ వెల్ ఎక్విప్డ్. దిస్ సర్జరీ ఈస్ కంప్లీట్లీ డన్ బై ద సర్జన్ ఓన్లీ. రోబోట్ జస్ట్ మనల్ని అసిస్ట్ చేస్తుంది, మనం ఎంత కరెక్ట్ చేస్తున్నాం అనేది చూపిస్తుంది, అండ్ సర్జరీ చేసేటప్పుడు మనల్ని ప్రాపర్ డైరెక్షన్లో గైడ్ చేస్తుంది. అంతేగాని బ్లైండ్గా దాన్ని మనం ఎప్పుడు ట్రస్ట్ చేయకూడదు. రోబోటిక్ స్పైన్ సర్జరీలు సురక్షితమేనా? రోబోటిక్ స్పైన్ సర్జరీ అనేది 100% సేఫ్ అండి. దాంట్లో అసలు మనకి డౌటే లేదు. దిస్ ఈజ్ ద టెక్నాలజీ విచ్ ఈజ్ దేర్ ఫ్రమ్ లాస్ట్ 20 to 30 years. ఇట్ ఈస్ వెల్ ఇన్ ద మార్కెట్. అండ్ దీంట్లో ఇప్పుడు మేము యూఎస్కి వెళ్తే ఆల్మోస్ట్ ఎవ్రీ హాస్పిటల్, నేను 2016లో ఉన్నప్పుడే మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ హ్యాస్ నావిగేషన్, కొన్ని హాస్పిటల్స్లో రోబోట్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది హాస్పిటల్స్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో రోబోట్ యూస్ చేస్తున్నాయి. ఇదేమి కొత్త టెక్నాలజీ కాదు. మన కంట్రీలో చాలా కొన్ని ప్లేసెస్లోనే ఉంది. ఒక ఐ థింక్ అరౌండ్ 15 ప్లేసెస్లో అట్లా ఉన్నట్టుంది. అండ్ ఇది చాలా టెస్టెడ్ టెక్నాలజీ. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్. ఇన్ఫ్యాక్ట్ ఫ్యూచర్లో మేబీ ఇన్ ద నెక్స్ట్ 5 to 10 years ఎవ్రీ హాస్పిటల్ విల్ హ్యావ్ దిస్ మెషిన్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. దీంట్లో ఏ మాత్రం రిస్క్ లేదు. మనం కన్వెన్షనల్గా చేసే సర్జరీస్లో కన్నా డెఫినెట్గా ఎంతో కొంత అడ్వాంటేజే ఉంటుందే తప్ప దీనివల్ల మనకి రిస్క్ కానీ, భయపడాల్సిన అవసరం కానీ, రివర్స్లో అవడం కానీ అనేది అసలు ఉండదండి. రోబోటిక్ స్పైన్ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో రోబోటిక్ స్పైన్ సర్జరీ అండ్ నార్మల్ స్పైన్ సర్జరీస్ రెండిట్లోనూ సేమ్ కైండ్ ఆఫ్ ఫాలో అప్ ఉంటుంది. కాకపోతే ఇందులో మనకి పేషెంట్ని కట్ చేయడం చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక స్క్రూ వేస్తున్నాం అంటే మనం అంతా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, బయట నుంచి వేస్తాం కాబట్టి ఆ మజిల్ హీల్ అవ్వడానికి, స్కిన్ అతుక్కోవడానికి కొంచెం తక్కువ టైం పడుతుంది. సో యూజువల్గా మనం ఒక 1 రోజులు కింద కూర్చోవద్దు, నడవద్దు అని నార్మల్గా చెప్తే వీటిలో ఒక 1 week 10 daysలో పేషెంట్ హ్యాపీగా నడవగలరు. పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ నర్వ్స్, ఎక్కువ బోన్స్, ఎక్కువ మజిల్స్ అవి మనం డ్యామేజ్ చేయం, మ్యానిపులేట్ చేయం కాబట్టి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఫాలో అప్ కూడా ఈజీగా హీల్ అవుతుంది పేషెంట్స్వి. అండ్ రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఫ్యూజన్ రేట్స్ కూడా రోబోటిక్ సర్జరీస్లో మనం స్టెబిలిటీ ఆఫ్ ది స్పైన్ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఫ్యూజన్ కూడా బాగా జరుగుతుంది. ఇవన్నీ ఆల్రెడీ ప్రూవ్ అయినాయి లిటరేచర్లో. అండ్ ఫాలో అప్ కూడా చాలా సింపుల్గా, ఈజీగా అయిపోయే అవకాశాలు ఉంటాయి దీంట్లో. వెన్ను సర్జరీలో రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం ఇటు డాక్టర్లకు, అటు పేషెంట్లకు నిజంగా ఒక వరమనే చెప్పుకోవాలి. అత్యంత ఖచ్చితత్వంతో సంక్లిష్టమైన ఆపరేషన్ను సైతం సులువుగానే నిర్వహించడంలో రోబోటిక్ సర్జరీలు తోడ్పడతాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.